నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అత్తాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ప్రభుత్వం అనుమతి లేని ఇళ్ల నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. తిరుమల భక్తులపై చిరుత దాడి. భక్తుల భద్రత కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్న ఫారెస్ట్ అధికారులు. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో దారుణం. అనుమానంతో భార్యను హతమార్చిన భర్త. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో రవాణా శాఖ అధికారుల దాడులు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 5 బస్సులను సీజ్ చేసిన అధికారులు. రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ గ్రామం సర్వే నెంబర్ 293లో మీర్ అలం చెరువు దగ్గర ఉన్న FTL ప్రభుత్వ స్థలంలో కొందరు కబ్జాదారులు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. కొందరు స్థానికులు ఈ కబ్జాలపైన RDO చంద్రకళకు ఫిర్యాదు చేయగా GHMC అధికారులతో కలిసి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు, GHMC డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా దైవ దర్శనం కోసం వెళ్తున్న భక్తులపై చిరుత దాడి చేసిన సంఘటన తిరుమల భక్తులను ఉలిక్కి పడేలా చేస్తుంది. మెట్ల మార్గంలో చిరుత సంచారం సాధారణమైన భక్తుల దాడి చేసిన దాఖలల్లా లేవని చెప్పాలి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులను దాడి చేయడంతో ఫారెస్ట్ అధికారులు భక్తుల భద్రత కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలు, నడకదారిలో వచ్చే భక్తులను నిలిపివేయాలని కూడా నిర్ణయించారు. ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు ఆఫ్టర్ 9 అట్లా వెళ్తున్నారు. కాబట్టి మేము మా సూచన ప్రకారం మేము ఏం చేసామంటే TED డిపార్ట్మెంట్కు సాయంత్రం 7 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కూడా ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు ఆపకుండా చేయమని చెప్తున్నాము. అలాగే అది కన్నా చేసినామంటే మోటార్ సైకిల్ మీద వచ్చే వాళ్ళ మీద ఎటువంటి జంతువులు అటాక్ చేసే అవకాశం ఉండదు. తర్వాత ఇంకా మనం చాలా చూస్తే ఇప్పుడు నడకదారిన చాలామంది వస్తుంటారు, ఇర్రెగ్యులర్ టైమ్స్. వాళ్ళు ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు రావడము, ఏదో నడిచి తిరుమలకు వస్తూ ఉంటారు. ఎక్కడ కూడా మనం జంతువు అనే దాన్ని మనం రిస్ట్రిక్షన్ చేయడానికి యాజ్ పర్ అకార్డింగ్ లా ప్రకారం అయితే మనం ఒక ఫెన్సింగ్ చేయడం కానీ, జంతువుల లోపలికి రానియడం కానీ, దాన్ని కంట్రోల్ చేయడం కానీ చేయకూడదు. కాబట్టి ఈ మనంతకు మనం జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు 8 తర్వాత ఈ నడకదారిన వచ్చే వాళ్ళను ఆపడం మేలు. ఎందుకంటే మనం శ్రీవారిమెట్టు దారిలో చూసాము, 6 తర్వాత ఎవరిని అలౌ చేయరు, ఉదయం 6 వరకు. మళ్ళీ ఆ విధంగా ఇక్కడ కూడా 8 తర్వాత కొద్దిగా అలౌ చేస్తే మనం జంతువు నుంచి మనిషి కాపాడుకోగలడు. మనిషి మీద అటాక్ చేసే అవకాశం ఏదైతే చేయదు, దాని స్వభావం అది కాదు. కేవలం అది గోడ్స్, కౌస్ మాత్రమే అటాక్ చేస్తుంది. చిన్న గోడ్స్, చిన్న డాగ్స్, వీటిని మాత్రమే అటాక్ చేస్తుంది. దీని గురించి ఎవరే కానీ సందేహపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో చిరుత మనిషి మీద అటాక్ చేసిన చంపిన దాఖలాలు ఎక్కడే కానీ లేవు. ముందుగా మనం భయపడాల్సింది ఒకటి ఎలిఫెంట్. చిత్తూరు జిల్లా గుర్రంకొండ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య తల నరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు అనుమానపు భర్త. కడప జిల్లా దేవపట్ల గ్రామానికి చెందిన హుస్సేనయ్యకి చిత్తూరు జిల్లా గుర్రంకొండ గ్రామానికి చెందిన అమ్మాజాన్తో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వృత్తిరీత్యా లారీ డ్రైవర్గా పనిచేస్తున్న హుస్సేనయ్య భార్య అమ్మాజాన్ పై అనుమానం పెంచుకున్నాడు. ఈ మధ్య కుటుంబంలో ఈ గొడవలు ఎక్కువ అవడంతో అమ్మాజాన్ పుట్టింటికి వచ్చేసింది.
భార్యకు నచ్చజెప్పి తీసుకొని వెళ్లతామని చిత్తూరు జిల్లా గుర్రంకొండకు వచ్చిన హుసేనయ్య మార్గమధ్యంలో భార్య తల నరికి కలకలం రేపాడు. ఇక పోలీస్ స్టేషన్లో కూడా లొంగిపోయాడు. భార్య తల చేత పట్టుకోవడాన్ని చూసిన స్థానికులు పోలీసులు కంగు తిన్నారు. హుస్సేనయ్యను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పాఠశాల బస్సులపై వరుసగా దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ప్రవీణ్ రావు ఆదేశాల మేరకు ఉదయం నుండి అధికారుల బృందం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను తరలిస్తున్న 5 బస్సులను సీజ్ చేసి ఒక బస్సుపై అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హనుమంతరావు సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో హనుమంతరావు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రభుత్వం పోలీసులపై నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ గారి ఏఐసిసి అధ్యక్షుని బర్త్డే సందర్భంలో ఒక మాజీ పిసిసి ప్రెసిడెంట్గా ఏసీ సెక్రటరీగా ఈనాడు ఆయన జన్మదిన వేడుకలు కేక్ కోసి వారికి తప్పనిసరిగా మీరే నాయకత్వం వహించాలి అని మరోసారి కోరుతున్న ఆయన జన్మదిన సందర్భంలో మీ కుటుంబానికే ఈ భారతదేశంలో గుర్తింపు ఉంది. మీ నాయకత్వంలోనే మళ్ళీ ప్రజలు సమీకరిస్తారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మీ వెనకాల ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు అనేది ఇవాళ ఆయన జన్మదిన సందర్భంలో వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ తర్వాత నిన్న జరిగిన సంఘటన మీడియాలో కొన్ని వక్రీకరించి రాయడం జరిగింది. వాస్తవానికి చెప్తే అంబేద్కర్ అనే నాయకుడు పోలీసు చేసినటువంటి వ్యవహారం ఎట్లుందంటే దేశద్రోహి లేకుంటే ఉగ్రవాది లాగా ఆయన స్టాచ్యూను మేము రాజమండ్రిలో అమలాపురంలో తయారు చేసి 5 లక్షల డబ్బుతో పెట్టి గన్ మెటల్తో మంచి విగ్రహం తయారు చేసి తీసుకొస్తే లారీల నుంచి దించకుండే లారీని హైజాక్ చేస్తారు. పోలీసు వాళ్ళు 10 మంది లారీలు ఎక్కుతారు, డ్రైవర్ను కొడతారు. అది ఒక సినిమా లాగా దాన్ని ఎత్తుకపోతారు. కానీ పత్రిక వాళ్ళు దాని గురించి తక్కువ రాస్తారండి. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ సీఎం కేసీఆర్ పై ఇష్టరీతిన చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ పక్షాన ఖండిస్తున్నామన్నారు. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం కావడాన్ని కాంగ్రెస్ బీజేపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు. వారి కడుపు మండుతుందని లక్ష్మణ్ కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే అంటున్నారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా? ఇక అనుమతులు ఇచ్చి తీరాల్సిందే, ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. నోరుతో మాట్లాడుతూ నోసటితో వెక్కిరించాలా బీజేపీ తీరు ఉందని ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జీవన్ రెడ్డి గారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు మా ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి గారి పైన ఇష్టారీతిన కొన్ని వ్యాఖ్యలు చేసినారు. వాటిని తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతూ ఉంటే, ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తూ ఉంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నాయకుల కడుపు మండుతూ ఉంది. నిన్న ఇవాళ వాళ్ళ కామెంట్లు చూస్తే మాకు అర్థమవుతున్నది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దాంట్లో భాగమే నిన్న కానీ ఈరోజు కానీ అసహనంతో ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిదర్శనంగా కూడా భావించవచ్చు. ప్రధానంగా లక్ష్మణ్ గారు మాట్లాడతారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము అన్ని అనుమతులు ఇవ్వలేదా,
అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా? నేను లక్ష్మణ్ గారిని అడుగుతా ఉన్నా. బౌండ్ టు బీ. మేము సీరియస్గా పర్సూ చేసినప్పుడు, మేము చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నా ఇంకే ప్రభుత్వం ఉన్నా అనుమతులు ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. విశాఖ జిల్లా పెడగంట్యాడ మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని తల్లి బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనకాపల్లి ప్రాంతం కొత్తూరుకు చెందిన మల్లికా జయంతికి హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన రామ్ శాస్త్రితో వివాహమైంది. వీరికి కౌశిక్, తులసి అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో తల్లి మల్లిక జయంతి, కుమారుడు కౌశిక్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. భర్త రామశాస్త్రి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పెడగంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి బిడ్డ ఆత్మహత్యలకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలోని సిపిఐ మరియు రైతు సంఘం నాయకులు, రైతులు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేపట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతులకు అందుబాటులో ఉండాల్సిన వేరుశెనగ విత్తనాలను ప్రభుత్వం అరాకొరా సప్లై చేసి మిగిలినవన్నీ కూడా రైతులకు నిరాశ కల్పిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఇక రైతులు అధిక ధరలకు బయట వ్యాపారస్తులతో కొని వ్యవసాయం సాగు చేయాలంటే వారికి భారంగా ఉంటుందని కూడా అన్నారు. ప్రభుత్వం అధికారులు ఎలాగైనా స్పందించి ఇక మండలానికి 4000 క్వింటాలు వేరుశెనగ విత్తనాలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, రైతు సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు. 4000 క్వింటాలు కావాలని అగ్రికల్చర్ అడిగితే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఏమన్నా ఉంటే దినమార్చి దినం అకౌంట్ లేదు, దినమార్చి దినం తీసుకుంటూ వస్తే కంప్లీట్ వేడి కానీ. సూర్యాపేట జిల్లా మునుగాల మండలం ముకుందాపురం వద్ద జాతీయ రహదారిపై నడిగూడెం నుండి కోదాడకు వెళ్తున్న బైకును వెనుక నుంచి పాల ట్యాంకర్ ఢీకొట్టడంతో ఎంఎల్ పార్టీ కోదాడ డివిజన్ కార్యదర్శి దాదే రాములు మృతి చెందారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో చైన్ స్నాచర్లు వీరంగం సృష్టించారు. నందిగామలో నెహ్రూ నగర్ నందు ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్గా చేసి తన వెనుక నుంచి వచ్చి మెడలో ఉన్న చైన్ అమాంతరం లాక్కొని పరారయ్యారు. ఇక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కోర్టులో చేస్తాను. ఫీల్డ్లెస్ రెంట్ 5:15, 5:20 మధ్యలో నేను ఇంటికి వస్తూ ఉండను. నా వెనక నుంచి బండి మీద ఒకళ్ళు వచ్చి నా చైన్ లాక్కుని వెళ్ళిపోయారు. నేను ఇంకా ఇంటికి వచ్చి మా అన్నయ్యకి కాల్ చేసి ఇంకా కంప్లైంట్ పెట్టాను. చైన్ ఖరీదు ఎంత ఉంటుంది? 3 కాసులు చైను, లాకెట్ ఏమో 20 గ్రాములు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలి
యథావిధిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. అతనో దివ్యాంగుడు కానీ నేరాలు చేయడంలో దిట్ట. సునాయాసంగా వాహనాలను దొంగతనం చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఏదో ఒక బస్టాండ్లో మాటు వేయడం, అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేయడం మొదలుపెట్టారు. ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 6.25 లక్షల విలువైన 25 మోటార్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతుముక్కల రాజుపాలెం గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డాడు. ఇతనిపై ఫిర్యాదు రావడంతో గట్టి నిఘాతో అరెస్టు చేసినట్టు ఎస్పీ సిద్ధార్థ్ షౌక్ తెలిపారు. ఉప్పల పూర్ణచంద్రరావు, సన్ ఆఫ్ కృష్ణమూర్తి, ఏజ్ 45, బిలాంగ్స్ టు కొత్తపట్నం మండల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఈతలముక్కల విలేజ్. ఆయన చాలాసేపు నుంచి రిపీటెడ్గా టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్స్ దొంగతనం చేస్తూ ఉన్నారు. మేము అతనికి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకువచ్చాము. పట్టుకుని విచారిస్తే మాకు చెప్పారు ఈ ప్రాపర్టీ గురించి. ఆస్తులు కూడా చాలా వరకు రికవరీ చేయడం జరిగింది. వీ హ్యావ్ రికవర్డ్ 25 బైక్స్, టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ అన్నీ కూడా, బేస్డ్ అపాన్ ది కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ. ఈయన చెప్పిన బట్టి ఇది చాలా టైం నుంచి మేము దీని మీద, ఈ పని మీద ఉండేవాడు మా టీం. దీంట్లో లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ హెస్ గాన్. వీ హ్యావ్ సీన్ ఫోన్ రికార్డ్స్. అన్ని రకాలంగా మేము విచారిస్తే మాకు కొన్ని క్లూస్ వచ్చాయి. దాని మీద బేస్ చేసుకుని మేము ఈరోజు ఫైనల్గా పట్టుకోగలిగాము. ఈ మధ్యన చాలా ఆఫెన్సెస్ జరిగింది. దిస్ టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ థెఫ్ట్. ఇప్పుడు మీరు చూస్తే మేము వీ హ్యావ్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద యూటిలిటీ ఆఫ్ సీసీ కెమెరాస్. మనం కూడా ప్రకాశం పోలీస్ కూడా అండ్ స్టేట్ మొత్తాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీఆర్ ట్రయింగ్ టు ఇన్స్టాల్ మ్యాక్సిమం CCTV కెమెరాస్. వీ అపీల్ టు ద పబ్లిక్. మేము అందరికీ, వ్యాపారులు అందరికీ, అదేవిధంగా రెసిడెంట్స్ అందరికీ కూడా వీ రిక్వెస్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఓనర్స్కి కూడా అందరికీ వీ రిక్వెస్ట్ టు ప్లీజ్ ఇన్స్టాల్ CCTV కెమెరాస్ ఇన్ యోర్ ఇన్స్టాలేషన్స్. ఇది సినిమా కానీ, మాల్ కానీ, షాప్స్ కానీ, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటే దాంట్లో కూడా CCTV కెమెరాస్ ఉంటే ఇట్ గివ్స్ అ క్లూ యాజ్ టు హౌ టు క్యాచ్ దిస్. ఇది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మేము వెరిఫై చేస్తున్నామో ఇది రికవరీ చేసిన ప్రాపర్టీ బిలాంగ్స్ టు హూమ్. కానీ ఐ అగైన్ అపీల్ టు ద పబ్లిక్, ఎవరైతే మా ప్రాపర్టీ ఉంది అలా అనుకుంటున్నారు, ప్లీజ్ కమ్ టు విత్ యువర్ C-books. మీ C-books పట్టుకుని, వెహికల్ సంబంధించి C-book పట్టుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. మేము మిగతా పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకుని విల్ ట్రై టు హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అండ్ హీఈస్ అ నోటోరియస్ అఫెండర్. ప్రీవియస్లీ కూడా ఈ అఫెన్సెస్ చేసేవారు, ఒక్కసారి జైలు కూడా వెళ్ళి వచ్చారు. సో దిస్ ఇస్ అ గుడ్ సక్సెస్, దిస్ ఇస్ అ గుడ్ వర్క్. వన్స్ అగైన్ నా అపీల్ ఏంటంటే దట్ ఈ సీసీ కెమెరాస్ గురించి మాకు సహకారం చేయండి. వీఆర్ గోయింగ్ టు బి అపీలింగ్ టు పీపుల్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్డ్ ఇన్. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని డైరెక్టర్ జనరల్ SPL IPS రాజేష్ ప్రతాప్ సింగ్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో శాల్వా కప్పి సన్మానించి ఆశీర్వచనం ఇచ్చారు ఆలయ పూజాధికారులు.
గచ్చిబౌలి త్రిబుల్ ఐటీ జంక్షన్లో సిగ్నల్ అతిక్రమించి హోండా కారు అతివేగంగా 2 పాదచారులతో పాటు అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని యాక్సిడెంట్కి కారణమైన వారిని అరెస్టు చేసి కారును సీజ్ చేసి విచారణ చేపట్టారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలోని ఆరేపల్లిలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్టల వివరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదవులకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని, గొర్రెలను ఉత్పత్తి చేసే కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, యాదవులు జీవనోపాధి మెరుగుపడాలని కూడా ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. గొర్రెల మేకల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమలు, అదేవిధంగా మరి షీప్ అండ్ గోట్ కూడా పెరగాలి అని చెప్పే ఉద్దేశంతో యాదవ సంఘం వాళ్ళందరూ కూడా, యాదవులందరూ కూడా మరి ఎవరైతే గొర్రెలు కాస్తున్నారో వారందరికీ కూడా సబ్సిడీ ఇచ్చుకుంటూ ఏ యూనిట్ బి యూనిట్ అని పెట్టేసి ప్రస్తుతం అందరికి కూడా 93,750 రూపాయలు సబ్సిడీ ఇచ్చుకుంటూ కేవలం 24,250 రూపాయలు వారితో కట్టించుకొని దాదాపు 21 గొర్రెలు అందరు కూడా పంపిణీ చేసుకుంటూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా మరి గొర్రెల పెంపకం అనేది పెరగడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవన్నీ కూడా మరి ఏవైతే గొర్రెలు మనం ఇచ్చినామో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అన్నీ కూడా మంచిగా మన ఎవరైతే వాటిని తీసుకొని వారిని కాపలా చేస్తున్నారో వారందరూ కూడా లాభం జరగాలని చెప్పి మరి ఒక ప్రోగ్రాం కూడా ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నట్టల మండు వేయడం కార్యక్రమం మనం మొదలుపెట్టాం. మనకు తెలుసు వర్షాకాలం వచ్చిందంటే అన్ని వర్షం చోట్ల అక్కడ ఇక్కడ అంతా కూడా మరి గొర్రెలను కూడా మేపుతానికి పోయినప్పుడు మరి ఆ యొక్క గడ్డి మీద చిన్న చిన్న వామ్స్ ఉంటాయి, పురుగులు ఉంటాయి. అది తినడం వల్ల ఏమవుతుందంటే లోపల బాడీలంతా కూడా టోటల్గా వామ్ డెవలప్మెంట్ అయిపోయి అది మన దాని నక్కలు డెవలప్ అయిపోయి మరి వాళ్ళు కూడా దాదాపు మరి అవి చనిపోయే అవకాశం కూడా వాటికి కనబడుతుంది. దాన్ని అవాయిడ్ చేస్తానికి మరి వాళ్ళ ప్రభుత్వం నటల మంద కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి మళ్ళీ మనము ఈ కార్యక్రమాన్ని ఇదివరకు కూడా మనం కొనసాగించినాం, ఇప్పుడు కూడా అదేవిధంగా కొనసాగించుకుంటూ అన్ని ప్రాంతాలలో, అన్ని గ్రామాలలో ఎక్కడెక్కడైతే మనకు పెంపకందారులకు గొర్రెలు ఉన్నాయో ఆ ప్రాంతంలో కూడా మరి వెటర్నరీ డాక్టర్లు గవర్నమెంట్ తరఫు నుంచి వెళ్ళి, అదేవిధంగా గవర్నమెంట్ తరఫు నుంచి వెళ్ళి మందులు కూడా సప్లై చేసుకుంటూ మరి అదే కాకుండా దీనికోసం ప్రత్యేకమైన అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది. దాని సర్వీస్ నెంబర్ వచ్చేసి. విశాఖ జిల్లాలో అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. మునగపాక మండలం నాగులపల్లి గ్రామంలో కొంతమంది స్థానికులు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అయితే విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే నిర్మాణాలను తొలగించారు. బాధితులు తమకు ఎమ్మెల్యే కన్నబాబు రాజు అనుమతులు ఇచ్చారని చెబుతూ ఉన్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. వడ్డీలు కట్టలేకపోతే ఏడిపించారు. జయమాబరు ఎక్కడ పోయారు? అందరు పట్టాలు ఒకసారి ఇచ్చారు, పట్టాలు అందరికి ఒకసారి ఇచ్చారు. ఆ పట్టాలు కూడా 4 అడగండి. న్యాయంగా ఉన్నాయి, అడగండి. ఒప్పుకోమండి, ఒప్పుకోము. మమ్మల్ని ఎంత బాధపడి మమ్మల్ని కష్టపడి మా కష్టపడి మీద మమ్మల్ని కష్టపెట్టుకో ఎండకి వాళ్ళకి మా ఫాదర్ బాగా కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు, మేమే ఉన్నాడు. అయ్యాలడ్డియాలి కదమ్మా, అయ్యాలడ్డియాలి కదా. ఇవాళ ఎంత బాధ పెట్టడమా, ఎంత బాధ పెట్టడం. మిగతా ఉన్నోళ్ళు కూడా లాగాల, మాయ లాగడం కాదు. డబ్బులు ఉన్నోళ్ళు, ధనం ఉన్నోళ్ళు, భూమి ఉన్నోళ్ళు 4 పాకలు కట్టారు, 4 సిల్లులు కట్టారు. అలా లాగండి ముందు. మరి ఏదో ఒక జాగా ఉంది కదా, పాకలు కట్టుకుందాం అంటే పాకిప్పైతే పాకిప్పలు కాల్ చేసేవారు. ఇంకా అలాగే ఎక్కడ ఎన్నిసార్లు కడతావు, ఎన్నిసార్లు కాల్ చేస్తారని కట్టడం మానేసాము. ఇప్పుడు ఏదో పునర్ తీసుకోండి అంటే ఏదో అప్పో పిప్పో చేసుకొని 10 రూపాయల డబ్బులు అప్పు చేసుకొని అలా కట్టుకున్నాం. మరి కట్టుకునేది మరి ఇలా తీసేసారంటే న్యాయమేనేటండి? మరి
పోనీ అలాగా కూడా అన్నాం, పోనీ మాకు నష్టపరిహారం ఇచ్చేయండి, మేము జాగా ఎవరికి వచ్చేసుకోండి కుర్రోళ్ళు బాగున్నారుతున్నారు. అలాగా కూడా ఒప్పుకోలేదు. మేము ఏం చేయలేము, ఇప్పుడు ఏం చేయలేము. ఏ దారో మీరే చూపించాలి, మరి మేము ఏమి చేయలేము. ఏ దారి చూపిస్తారో మాకు కూలి పని చేసుకొని బతకాలి పొద్దున్న లేసి. అలా కెట్టుకున్నప్పుడు అన్ని వాడిని కెట్టుకున్నప్పుడు ఈ జాగాలు ఎందుకు కడతాను, ఒకటికన్నా అడ్డాలు కదండి బాబు, మరి అడ్డాలి కదా. మరి ఒక రోజు తీసామా, 2 రోజులు తీసామా, 15 రోజులు పునః తీసాం. 15 రోజులు తల్లి పిల్లలు కష్టపడ్డాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్తాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత, ప్రభుత్వం అనుమతి లేని ఇళ్ల నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. తిరుమల భక్తులపై చిరుత దాడి, భక్తుల భద్రత కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్న ఫారెస్ట్ అధికారులు. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో దారుణం, అనుమానంతో భార్యను హతమార్చిన భర్త. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో రవాణా శాఖ అధికారుల దాడులు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 5 బస్సులను సీజ్ చేసిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.